మీకు ప్రతి శుక్రవారం ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతుందో తెలుసు. ప్రస్తుతం మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతున్న బ్యాగీ జీన్స్, డ్రాప్ షోల్డర్ టీ షర్ట్స్ గురించి కూడా మీకు బాగా తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో ఏ రీల్ వైరల్ అవుతుందో కూడా మీరు బాగా అప్డేటెడ్ గా ఉంటారు. కానీ మన గిరిజన భూముల భవిష్యత్తు గురించి జరుగుతున్న ఒక కీలకమైన పోరాటం గురించి మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించు. కొన్ని వందల సంవత్సరాలుగా మన పూర్వీకులు కాపాడుకుంటూ వస్తున్న ఈ కొండలు, భూములు, అడవులు ఇది కేవలం ఆస్తులైతే కాదు, ఇది మన అస్తిత్వం. ఇట్స్ అవర్ ఆరిజిన్. మన షెడ్యూల్ ఏరియాలో 1/70 యాక్ట్ ఎందుకుంది? మన గిరిజన భూములు మన దగ్గరే ఉండాలని, గిరిజన నేతృల దగ్గరికి వెళ్ళకూడదు అని. కానీ అదే భూములు గనక పోతే వ్యవసాయం పోతుంది, వ్యవసాయం పోతే జీవనాధారం పోతుంది, జీవనాధారం పోతే మన ఊరు వదిలి వలస వెళ్లాల్సి ఉంటుంది. ఇదే చట్టం మీద 1500 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి పిటిషన్ వేశారు. ఈ చట్టంలో మార్పులు తేవాలని, మేం కూడా గిరిజన భూములు కొనుక్కునే అవకాశం ఇవ్వమని చెప్పి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద వ్యాపారవేత్త మన గిరిజన భూములు కొనుక్కునే అవకాశం ఉంటే కిందన 10 ఎకరాలు కొనగలిగినోడు ఇక్కడ 100 ఎకరాలు కొంటాడు. అప్పుడు మన భూములు తగ్గిపోతాయి, అడవులు మారిపోతాయి, గ్రామాలు మారిపోతాయి. మన సొంత నేల మీద మన పిల్లలు యజమానులా కాదు, బానిసల్లాగా కూలీలుగా బ్రతికే పరిస్థితి వచ్చేస్తుంది. మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇది కేవలం భూముల గురించి కాదు, మన జాతి మనుగడ గురించి. ప్రతి గిరిజన యువకుడు ఈ విషయం గురించి తెలుసుకోవాలి. ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ విషయం గురించి మాట్లాడాలి. ప్రతి గ్రామ సభ, ప్రతి పీసా ప్రతినిధి, ప్రతి ప్రజాప్రతినిధి ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. మన చరిత్రలో బిర్సా ముండా వంటి నాయకులు, రంపా రెబిలియన్ లాంటి ఉద్యమాలు మన గిరిజన హక్కుల యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తు చేస్తాయి. ఈ రోజు మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం మనం అంతా కలిసి రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ఐక్యంగా ముందుకు నడవాలి. గిరిజనుడు అంటే ఒక కులం కాదు, ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక నాగరికత. ఈ 1/70 చట్టంలో మార్పులు తేకపోతేనే ఎన్ని విధాలుగా ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ అయ్యాయి అనేది ల్యాండ్ ఎలినేషన్ అనే యూట్యూబ్ వీడియో ద్వారా నేను తెలియజేశాను. ఈ 1/70 యాక్ట్ చట్టంలో మార్పులు తీసుకొస్తే ఎన్ని విధాలుగా గిరిజనులు మోసపోతారో, నష్టపోతారో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ వీడియో ప్రతి గిరిజన యువకుడికి షేర్ చేయండి. లెట్స్ ఫైట్ టుగెదర్, లెట్స్ స్టాండ్ టుగెదర్.